మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 108. మాతృప్రేమ. అమ్మా, ప్రేమంటే అర్థం కావటం లేదమ్మా అన్నాను. ఈ నెల 15వ తేదీన ఉదయం 5 గంటలకు అమ్మతో పాటే నడుస్తూ. ఆ సమయంలో మేడపైన అమ్మ నివాసానికి ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొంతసేపు నడవడం అమ్మకు అలవాటు. పశ్చిమ దిశలో క్రిందికి జారిపోతూ క్షణక్షణానికి ఎర్రబారుతున్న చంద్రుడు దీనంగా కనిపించాడు. ఆ చంద్రుణ్ణి చూస్తుంటే 6 నెలలకు పైగా అమ్మ సన్నిధిలో ఉండి నిన్న వాళ్ళ దేశానికి బయలుదేరుతూ అమ్మ దగ్గర సెలవు తీసుకుంటున్న గ్రీకు సోదరుడు పోలో కనిపించాడు. వాతావరణం శీతలంగా అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అతి భారంగా అడుగులు వేస్తూ చంద్రుణ్ణి చూస్తున్న అమ్మ కన్నుల్లో విషాద ఛాయలు గోచరించాయి. ఏమిటమ్మా అన్నాను. పోలో మళ్ళీ వస్తాడా నాన్న అని అడిగింది అమ్మ. భవిష్యత్తుకు సంబంధించిన ఆ ప్రశ్నకు సమాధానం అమ్మకు తెలుసునా, నాకు తెలుసునా? కానీ ఆ విచిత్ర ప్రశ్న అమ్మ నోటి నుండి వెలువడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అందుకు జవాబు నేనేమివ్వగలను? అమ్మ అతని మంచి గుణాలు వివరిస్తూ, చాలా మంచివాడు, చాలా పేదవాడు, మళ్ళీ రావాలంటే కష్టం కదా అన్నది. ప్రస్తుతం అమ్మ దగ్గర అనేక విదేశీ సోదరులు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. మరెంతమందో వస్తూ పోతూ ఉంటారు. వారందరికీ ఎవరికి ఎప్పుడు ఎట్లాంటి ఆహారం కావాలో అమ్మ స్వయంగా విచారించి చేయించి పెడుతుంది. అమ్మా, ఇంకా ఇంతమంది ఉన్నారుగా, ఒక్కరు వెళితే ఇంత బాధపడుతున్నావేమిటి అన్నాను. నడిచే అమ్మ ఆగి నా వంక చూసింది. ప్రేరణ రూపిణి అయిన అమ్మ ఏమీ మాట్లాడకపోయినా వెంటనే నా మనస్సులోనికి అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చినాయి. అమ్మ చిన్నతనంలో ఒకనాడు అందరూ భోజనానికి వచ్చారు, కానీ రాఘవరావు మామయ్య రాలేదు. అందుకు అమ్మ బాధపడుతుంటే కారణం అడగ్గా, ఎందరు తిన్నా ఒక బిడ్డ తినకపోయినా తల్లికి బాధే కదా అన్నది. రోజూ అమ్మను చూడటానికి వచ్చే వందలాది జనాన్ని చూస్తూ ఒక్కొక్కరిని అన్నం తిన్నారా అని స్వయంగా కనుక్కుంటూ అందరికీ ప్రేమతో, ఆదరంతో, ఆనందంతో అన్నం పెట్టే అమ్మ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఎంతో బాధపడుతుంది. స్వర్ణోత్సవం నాడు ఉదయం 1,00,000కు పైగా జనాన్ని తీసుకువచ్చిన బస్సులను చూసి ఆనందపడిన అమ్మ సాయంకాలం అందరినీ తీసుకువెళ్లే బస్సుల వంక దిగులుగా చూస్తూ, ఆ బస్సులను చూస్తుంటే కోపంగా ఉన్నది. తల్లి బిడ్డలను వేరు చేస్తున్నాయి అన్నది. అమెరికా నుంచి వచ్చి తిరిగి వెళ్లే మార్వాను కౌగలించుకొని ఆమెతో పాటు అమ్మ కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. అనేక సంఘటనలు గుర్తుకు వచ్చి, ఏమిటి పిచ్చి అమ్మ, వాళ్లకు ఈమెకు సంబంధం ఏమిటి, వాళ్ల కోసం తానెందుకు బాధపడాలి అనిపిస్తూ అవ్యాజమైన ప్రేమంటే ఇదేనేమో అన్న ఆలోచన కలిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ కొంచెం ప్రేమ కనిపించినా దానికి మూలం ఒకటే. ఆ మూలం ఇండియాలో ఉన్నది, వెళ్ళి చూడు అని ఒక స్నేహితురాలు పోలోకి సలహా ఇచ్చిందట. ఆ ప్రేమను చూడటమే కాదు, ఆ అమృతాన్ని పుక్కిటి బంటిగా త్రాగి ఇవాళో రేపో స్వదేశానికి చేరుకోబోతున్నాడు పోలో. ప్రయాణమైన పోలోని నిన్న సాయంకాలం చెంత కూర్చోబెట్టుకుని ఒక చేత్తో అన్నం కలిపి ముద్దలు పెడుతూ మరొక చేత్తో చెక్కిళ్ళు పుణుకుతూ వీపు నిమురుతూ అతని అణువణువును వాత్సల్య పులకితం చేస్తున్న అమ్మ మనస్సులో మెదులుతుండగా అమ్మ అడిగింది, ఏమిటిరా ఇందాక అడిగావు అని. భానుదయ కాంతులతో ఎర్రవారుతున్న తూర్పు దిక్కును చూస్తూ, ఏమీ లేదమ్మా అన్నాను. ఏప్రిల్ 1976. వ్యాసం 109. భద్రపరచబడ్డ అమ్మ దివ్యవాణి. అవతార పురుషులు, మహర్షులు, ప్రవక్తలు అనేకులు అమూల్యమైన సందేశాలను ఇచ్చి ఉన్నారు, సిద్ధాంతాలను చేసి ఉన్నారు, అద్భుత సత్యాలను ప్రవచించి ఉన్నారు. అనేకులు తమ పవిత్రమైన జీవితాలను అలౌకిక సాధనలకు అంకితం చేసి అపారమైన అతీంద్రియ జ్ఞానాన్ని సముపార్జించి అనేక సత్యాలను కనుగొన్నమాట వాస్తవం. ఆ మహాత్ముల అనుభవ సారాలే నేడు మనకు శాస్త్రాలై మార్గదర్శనం చేస్తున్నాయి. కానీ ఇందులో పవిత్రమైనది, మనకు అర్థం కానిది ఒక్క విషయం. అందరూ సత్య సందర్శనం చేసిన మహానుభావులే అయినప్పటికీ వారు వెల్లడించిన అనేక విషయాల్లో పరస్పర విభిన్నత, పరస్పర వైవిధ్యము కనిపిస్తున్నాయి. దీనితో జిజ్ఞాసు అయిన సామాన్య మానవుడు తికమకపడి కలత చెందుతున్నాడు. ఏది సత్యమో
ఏది అసత్యమో అవగాహన కాక అయోమయంలో పడిపోతున్నాడు. ఈ కల్లోలిత పరిస్థితుల్లో అమ్మ అవతరించింది. సర్వసృష్టిని తన కన్నబిడ్డగా భావించగల ప్రేమమయిగా వెలసింది. సర్వమత సమ్మతమైనది నా మతం అని ప్రకటించింది. అన్ని సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ క్రొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తున్నది. కొత్త అంటే పూర్వ సిద్ధాంతాలకు భిన్నంగా ఉండటమే కాదు, అది సులభగ్రాహ్యంగా ఉండటమే కాదు, అలతి పదాలతో అందంగా ఉండటమే కాదు, అమ్మ చెప్పే ప్రతి విషయము అనుభవజనితమై హేతుబద్ధమై ఉంటున్నది. అవి లోగడ చెప్పబడిన విషయాల కంటే ఎంతో విశిష్టంగానూ ఉన్నతంగానూ పరిపూర్ణంగానూ ఉంటున్నాయని పలువురు జ్ఞానులు మేధావులు ఏకకంఠంతో ఉద్ఘాటిస్తున్నారు. అమ్మ చెప్పే విషయాల్లో అనేకం పూర్వశాస్త్రాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాయి. జగత్తు బ్రహ్మ విషయంలోనూ పునర్జన్మ విషయంలోనూ పాపపుణ్యాల విషయంలోనూ అమ్మ విప్లవాత్మక నిర్ణయాలను చేస్తున్నది. నిత్యము అమ్మను అనేకులు దర్శిస్తున్నారు. వారిలో కొందరు తాత్విక విద్యార్థులు, కొందరు సాధకులు, కొందరు ఆస్తికులు, కొందరు నాస్తికులు, కొందరు యోగులు, కొందరు భోగులు. ఎవరి జీవిత విధానం వారిదే, ఎవరి సాధనా మార్గం వారిదే. కొందరిలో జిజ్ఞాస ఉంటుంది, కొందరిలో చిలిపితనం ఉంటుంది. అమ్మ అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అమ్మ ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రశ్నించేవాడి స్థాయిలోకి వచ్చి అమ్మ మాట్లాడుతుంది. పరిగెత్తేవాడికి ఎదురు వచ్చి వాడిని హఠాత్తుగా ఆపటం కాక వాడి వెంట కొంత దూరం పరిగెత్తి ఆగినప్పుడు పట్టుకొనటం అమ్మ విధానాల్లో ఒకటి. అందువల్లనే ఏమో అమ్మ చెప్పేదాని గురించి ద్వంద్వాభిప్రాయం ఏర్పడుతున్నది. కొందరు అమ్మ చెప్పేది పూర్వ సిద్ధాంతానుసారమే ఉంటున్నది అంటున్నారు. మరికొందరు అమ్మ పూర్వశాస్త్రాలకు అతీతంగా చెబుతున్నది అంటున్నారు. ప్రస్తుతం అమ్మ నూతన సిద్ధాంతాన్ని తమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా లోకానికి అధికంగా అందిస్తున్న వారిలో ప్రముఖులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు. వారు భౌతిక శాస్త్రంలో నిష్ణాతులైనందువలన ఆ శాస్త్రపు గీటురాయిపై అమ్మ సిద్ధాంతాలను పరీక్షించుకొని సంతృప్తులై పలువురి మహానుభావుల జీవితాలను, వారి ప్రవచనాలను అధ్యయనం చేసి పూర్వశాస్త్ర గ్రంథాలను అవగాహన చేసుకుని తులనాత్మక పరిశీలన జరిపి అమ్మ చెప్పేది అన్ని విధాలా పరిపూర్ణంగా భాషిస్తున్నదని నిర్ణయానికి వచ్చి ఆ సిద్ధాంతాన్ని ప్రజాబాహుళ్యానికి అందించవలనని దీక్షతో జీవితాన్ని అందుకు అంకితం చేసుకున్నారు. వారు గత మాస ఉత్తర భాగమంతా జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధిని ఉండి సోదరులు శ్రీ వీరమాచినేని ప్రసాదరావు గారి సహకారంతో అమ్మ దివ్యవాణి యథాతథంగా టేప్ రికార్డు చేయగలిగారు. లోగడ అనేకులు ఈ ప్రయత్నం చేసి కృతకృత్యులు కాలేకపోయారు. కానీ ఈ సోదరులు సాధించారు. వారు అమ్మను అనేక ప్రశ్నలు వేశారు, అనేక చర్చలు జరిపారు. అమ్మ ఎన్నో వినూతన అంశాలతో కూడిన విప్లవాత్మక సిద్ధాంతాలు చేయటమే కాదు, పాత శాస్త్రానికి సవరణలు, కొత్త విషయాలకు వివరణలు అందించింది. ఇది అమ్మ నిజంగా వారికిచ్చిన వరం. వారికే కాదు, ఇది యావత్ జగతికి అమ్మ ఒసగిన మహాప్రసాదం. ఇది తత్వశాస్త్రంలోనే సువర్ణాధ్యాయం. ఇది జిజ్ఞాసువులకు ప్రేమతో అమ్మ పెట్టిన భిక్ష. ఈ వాటి ఆధారంగా నూతన గ్రంథరచన చేసి ఈ లోకానికి అందించాలని ఆ ఇరువురి సోదరుల తీవ్రమైన అభిలాష. వారి అభిలాష ఆకృతి ధరించేటట్లుగా వారిని ఆశీర్వదించమని అందరి పక్షాన అమ్మను వేడుకుంటున్నాము. మే 1976. వ్యాసం 110. పత్రిక కూడా పుత్రికే. సరిగ్గా 10 సంవత్సరాలైంది ఈ పత్రిక ప్రారంభించి. మొదట్లో 1962 ఏప్రిల్లో అమ్మ జన్మదిన మహోత్సవానికి మాతృశ్రీ సావనీర్ విడుదల చేశాం. దాని యందు సోదరులు చూపిన ఆదరాన్ని, అభిమానాన్ని పురస్కరించుకొని వరుసగా 4 సంవత్సరాలు సావనీర్ ప్రచురించాం. 1968 నుండి వార్షిక సంచికను మాసపత్రికగా ప్రకటించాలనే అభిలాషను అభివ్యక్తం చేసినప్పుడు కొందరు అమితానందాన్ని వెల్లడించినా ఎందరో ఒక వ్యక్తిని గురించి ప్రతి నెలా తెలియజేయడానికి ఏముంటుంది, ఈ పత్రిక ఎన్నాళ్ళు నడుస్తుంది అని నిరుత్సాహపరిచారు. అయినా అమ్మ ఆశీస్సునందుకుని ధైర్యంగా ప్రారంభించాం. మొత్తం మీద ఈ 10 సంవత్సరాలలో ఏ 5-6 సంచికలు అనివార్య కారణాల వల్ల ప్రకటించలేకపోయినప్పటికీ పత్రిక నిర్విఘ్నంగా ప్రచురితమవుతూనే ఉన్నది.
పత్రికాముఖంగా తెలియజేయగలుగుతున్నది, తెలియజేయవలసిన దానిలో శతాంశమే అయినా పాఠకులకు అమ్మను గురించి, అమ్మ వివరించే క్షేత్రంలోని విశేషాల గురించి రేఖామాత్రంగానైనా తెలియజేయగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాం. పత్రిక అని మేము ఎన్నిసార్లు అన్నప్పటికీ అమ్మ మాత్రం పుత్రిక అని సవరిస్తూనే ఉంటుంది. ఈ నెల 20వ తేదీన ఈ పత్రికను ప్రచురిస్తున్న మాతృశ్రీ ప్రింటర్స్ 10వ వార్షికోత్సవం. ఈ శుభ సందర్భంలో పత్రికా రచయితలకు, పాఠకులకు, చందాదారులకు, ప్రకటనదారులకు, ప్రెస్ వర్కర్స్కు అందరికీ మా శుభాకాంక్షలతో పాటు అమ్మ ఆశీస్సులు కలగాలని మనసా అభిలషిస్తున్నాం. జూన్ 1976. వ్యాసం 111. కాలం. కాలం అంటే జరుగుతున్న కాలాన్ని గుర్తు తెలియపరిచేది గడియారం. గంటలు కాదు కదా కాలం అంటే. తెలిసినా తెలియకపోయినా జరుగుతూనే ఉంది. కాలం అంటే ఎప్పుడూ ఉన్నది. గ్రహించేది కాలమే. కాలం అంటే సమయం అని ఉంది. సమయం ఎప్పుడూ ఉంది. ఏ సమయానికి ఆ సమయమే కాలం. అంటే శక్తి అని, సమయమని, పరిణామం చెందేదని, చెందడానికి ఆధారమైనదని. కాలం అంటే చైతన్యమని, కాలం అంటే బ్రహ్మ అని, కాలం అంటే సత్యమైన పదార్థమని, బ్రహ్మస్వరూపమని ఎన్నో ఉన్నది కాలం అంటే. ఆ కాలం శక్తి ఎట్లా నిండి ఉన్నదో కాలం అలానే అట్లా నిండి ఉన్నది. వెలితి లేకుండా, చెప్పడానికి వీల్లేకుండా, ఇంతని, ఎంతో అని, ఏదని, ఫలానిదని చెప్పడానికి వీలు లేనిదే కాలమని గర్భితంగా ఉంది. ప్రత్యక్షంగా అర్థమవుతూనే ఉంది. అర్థం కాకుండానూ ఉంది. తెలుస్తూ ఉంది, తెలియకుండానూ ఉంది. అంటువంటిదే కాలం. ఆ కాలమే దైవం. ఆ కాలమే సర్వం. ఒక గింజ పెట్టాం. ఆ గింజ పెరిగే సమయాన్ని కాలం అంటాం. ఒక అక్షరం మొదలుపెట్టాం. ఆ వాక్యం పూర్తయ్యేది కాలమే. నీవు నన్ను కాలం అంటే ఏమిటని అడగటానికి కాలమే. కాలం అంటే ఏమిటో చెప్పడానికి చేతకాని కాలం, చేతనైన కాలం. కాలం క్షణం అని చెబుతున్నాను. కానీ క్షణం అంటే ఏమిటో తెలియని కాలం. క్షణక్షణం అని ఏమిటో మాటలతో అంటున్నాం. కానీ ఆ క్షణాన్ని అర్థం చేసే కాలం. సర్వం కాలమే. చైతన్యమే కాలం. చైతన్యం కూడా కాలమే. దైవం అంటే ఎంత విడిదీసి చెప్పడానికి వీలు లేనిదో కాలం కూడా అంత చెప్పడానికి సాధ్యం కానిది. వ్యక్తం చెయ్యలేనిది వ్యక్తం చెయ్యగలిగింది కాలమే. నువ్వు నన్ను అడగడానికి కాలమే. నాకు నేను చెప్పే ప్రశ్నలు కాలమే. కాలం సర్వకాల సర్వావస్థలయందు కాలమే. నీవు కాలమే. గణితానికి కాలమే. అక్షరాలకు కాలమే. పదాలకు కాలమే. ఒక కాలంలో ఉండవలసింది ఇంకో కాలంలో ఉండకూడదు. ఆ ఒక కాలంలో ఉన్న అంకె ఇంకో కాలంలో ఉంటే దాని విలువ మారుతుంది. అంతా కాలమే. అందుకే ఆ కాలం గణేశ్వరుడు అన్నారు, కాలం వినాయకుడు అన్నారు. అలా తీసుకుంటే జగత్తంతా కాలంతోనే నిండి ఉన్నది. గోడ మీద గడియారాలు మొదలు చేసుకుని చూస్తూ, చేస్తూ, నడుస్తూ ఉన్న కాలం, వింటూ, అంటూ తిరుగుతున్న కాలం, ఇవి అన్నీ కాలమే. సర్వం కాలము. ఉన్నది కాలమే. అమ్మ. సూక్తి ముక్తావళి ఆకాశవాణి సౌజన్యంతో. జూలై 1976. వ్యాసం 112. అమ్మ వాత్సల్యానికి ప్రతిరూపం. కారణం మనం ఒకటి అనవచ్చును, అమ్మ మరొకటి చెప్పవచ్చును. కానీ అమ్మకు బాల్యం నుంచి తన ఆకలి గురించిన ఆలోచనే లేదు. అమ్మ తన చిన్నతనంలో తనకు పెట్టిన అన్నమే కాక తాను అడిగి పెట్టించుకుని కుక్కలకు, పందులకు, బిచ్చగాళ్లకు పెట్టేది. ఆకలితో ఎవరు బాధపడుతున్నా తాను సహించగలిగేది కాదు. అమ్మ చరిత్రనంతనూ జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషి యొక్క ఆకలి బాధకు, అన్నం యొక్క అవసరానికే అమ్మ ఎక్కువ విలువ ఇచ్చినట్లు అర్థమవుతుంది. అందువల్లనే బాల్యం నుంచి అమ్మ ఆకలి గురించి, అమ్మ ఆహారం గురించి ఎవరు విచారించినా విచారించకపోయినా, అమ్మను చూడటానికి ఎవరు వచ్చినా, అమ్మ ఎవరిని చూచినా అమ్మ వాళ్లకు తన చేతి మీదుగా ఏమీ పెట్టుకోకుండా ఉండలేదు. చిన్నతనంలో గుంటూరులోని గుండేలరావును చూడటానికి
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆయన జబ్బుతో మంచంలో ఉన్నాడు. అమ్మ మరిడమ్మ తాతమ్మ గారిని అడిగి నారింజ పండు తీసుకువచ్చి దానిని ఒలిచి గుండేలరావు గారి నోటికి అందించి తర్వాత రోజు అన్నం కలిపి వారికి పెట్టేది. ఇట్లా అమ్మ ప్రసాదానికి, అనుగ్రహానికి, వాత్సల్యానికి పాత్రమైన వారిలో అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళునే కాక పశుపక్షాదులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కూడా అమ్మను చూడటానికి ఎవరు వచ్చినా అమ్మ ముందుగా అడిగేది, నాన్న అన్నం తిన్నావా అని. వాళ్ళు అన్నం తినకపోతే అన్నం తినమంటుంది. తిన్నామని చెప్పినా మళ్ళీ కొద్దిగానైనా తినమని వాళ్ళని బ్రతిమిలాడి అన్నం తినిపిస్తుంది. అందులో అమ్మకు ఎనలేని తృప్తి ఉన్నది. కొందరు అమ్మను చూచిన తర్వాత లేక అమ్మకు పూజ చేసుకున్న తర్వాత భోజనం చేస్తామంటారు. కానీ అమ్మ వాళ్ళ భోజనానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆకలితో కడుపు నకనకలాడుతూ ఆకలి మంటలతో నరాలు దహింపబడుతుండగా ఆధ్యాత్మిక చింతనకు, పరమార్థ సాధనకు అర్థం లేదని అమ్మ అభిప్రాయం. అందువల్లనే అమ్మ 1958 ఆగస్టు 15వ తేదీన అన్నపూర్ణాలయంకు ప్రారంభోత్సవం చేసింది. ఆనాడు చాలా కొద్ది మందితోనూ, చాలా కొద్ది ఏర్పాట్లతోనూ ప్రారంభమైనప్పటికీ దానిని ప్రారంభిస్తూ ఇది జగన్నాథ రథం, కదిలితే ఆగదు అని ఆశీర్వదించింది. అలాగే 1958లో చిన్న వాగుగా మొదలైన అన్నపూర్ణాలయం 1973లో స్వర్ణోత్సవంతో మహాసాగరం వలె విరాట్ రూపం ధరించింది. అప్పటి నుంచి అన్నపూర్ణాలయంలో నిత్యం భోజనం చేసేవారి సంఖ్య దినదినం అభివృద్ధి చెందుతున్నది. రోజుకు కనీసం 1000 మందికి పైగా భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం అక్కడ భోజనం చేసే వారికి ఆకలి తీరటమే కాదు, ఎన్నో రుగ్మతలు నయమవుతున్నాయి. వారికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అందువల్లనే అన్నపూర్ణాలయం అమ్మ వాత్సల్యానికి ప్రతిరూపమే కాకుండా అమ్మ విధానంలో ముఖ్య అంగం అయింది. ఆ అన్నపూర్ణాలయం వార్షికోత్సవం ఈ నెల 15వ తేదీన అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆగస్ట్ 1976. జయ హో మాతా.